పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా చికెను, మటను దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట గారెలు లేదా వడ, మినప గారెలు. సో ఇవాళ మన రెసిపీ మినప గారెలు. సో ప్రాసెస్ అయితే చూడండి. నైట్ పడుకునే ముందు మినప్పప్పునైతే నానబెట్టుకున్నాను. పొట్టు పప్పు తీసుకున్నాను నేనైతే. సో తెల్లారి లేచిన తర్వాత చక్కగా వాష్ చేసేసుకున్న ఆ పొట్టు వదిలేసాను. ఇక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను. దానిలోకి కొద్దిగా రైస్ వేస్తున్నా. ఎందుకు అంటే మిక్సీలో రుబ్బడం కాబట్టి కాస్త గారెలు గట్టిగా ఉంటాయి కాబట్టి రైస్ వేస్తే సాఫ్ట్నెస్ వచ్చింది. అందుకోసం రైస్ వేసి పప్పు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ చేరుస్తూ చక్కగా రుబ్బుకున్నా. చూసారా, అలా అయ్యింది. ఆ విధంగా అయితే రుబ్బుకున్నాను. మరీ గట్టిగా రుబ్బుకోకూడదు. కొద్దిగా వాటర్ పోస్తూ చక్కగా రుబ్బుకోండి. ముందే సాల్ట్ వేయొద్దు. రుబ్బేసిన తర్వాత వేసుకుంటే బెటర్ అనమాట. ఇంకా ఉంది పప్పు నాకు. నేను మళ్ళీ రెండోసారి అదే విధంగా అదే మాదిరిగా రుబ్బేసుకుంటున్నాను. 2 పట్లుగా వేసుకున్నాను. అంత అయింది అనమాట పిండి. చూడండి, ఆ విధంగా అలా రుబ్బుకున్నా. మరీ పలచగా లేదు, మరీ గట్టిగా లేదు. ఇక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడతా. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట. అరగంట అయిపోయింది, బయటకు తీసేసాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరని అందులోకి కలుపుతున్నాను. రుచికి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడు వేసాను. అది అలా పెట్టుకుని పక్కకి ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న, హీట్ చేస్తున్నా. అది హీట్ అయ్యేలోపు పిండిని మనం కలిపేసుకుందాం. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న టెక్నిక్ చూడండి. పిండిని నేను మామూలుగా కలిపేసుకోవట్లేదు, గిన్నెకి కొడుతూ చక్కగా కలుపుతానన్నమాట. చూసారు కదా, చక్కగా సౌండ్ వచ్చేలాగా గిన్నెకి కొడుతూ పిండిని అయితే కలుపుకుని, అలా కలుపుకుంటే గారెలు చక్కగా మనకి పొంగుతూ వచ్చినట్టుగా ఉంటాయి. హీట్ అయ్యింది ఆయిల్. సో పక్కకి చక్కగా బాండికి దగ్గరలో ఒక గిన్నెలో నీళ్లు పోసుకున్నాను. అలాగే పిండి గిన్నె కూడా పక్కకే పెట్టుకున్నాను. ఇప్పుడు చేయిని తడుపుకుంటూ మనకి ఏ సైజులో గారి కావాలో అంత సైజులో పిండిని చేతిలోకి తీసుకుని ఏమాత్రం పల్చగా చేసుకోకుండా అదే విధంగా ముద్దకి హోల్ చేసి నూనెలో అయితే విడుస్తున్నాను. ఇక అన్నీ ఈ విధంగానే వేసుకుంటాను. గారె వేసిన తర్వాత మళ్ళీ చేతికి ఏమాత్రం పిండి ఉండకూడదు. మళ్ళీ చేతిని తడి చేసుకోవాలి నీట్గా. మళ్ళీ నీళ్లు లేకుండా చక్కగా చేతిని మళ్ళీ అలా నీళ్ళు ఏమాత్రం లేకుండా చక్కగా పిండిని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నీళ్ళుగా వేసాము అంటే పిండి జారైపోతుంది తర్వాత వేయడానికి. అదేవిధంగా ఆయిల్లో వేసేసరికి కాస్త చిట్చిట్లాడుతుంది ఆయిల్. అలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. మీరు గారెలు కనుక మీకు వేయడం సరిగ్గా రావట్లేదు అనుకుంటే కనుక ఒకసారి నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవుతూ ఈ విధంగా చేసి మీకు ఏ విధంగా కుదిరాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. వెంటనే కదపకూడదు, గరిటె పెట్టి కాస్త కలర్ వచ్చిన తర్వాతనే తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, పైన చక్కగా పొంగినట్టుగా ఎలా వచ్చాయో గారెలు.
మనకి టీవీలో యాడ్స్‌లో చూపిస్తారు గదా! మినపగుళ్ళు ఇవి వాడండి ఇలా వస్తాయి గారెలని. ఎగ్జాక్ట్‌గా నాకు ఆ విధంగానే వచ్చాయన్నమాట. ఎందుకు అంటే రైస్ వేశాను, పిండిని చక్కగా కలపడం కూడా, కలిపే తీరు కూడా చూపిచ్చాను కదా మీకు. ఆ విధంగా. తర్వాత ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాను. సో, ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు గారెలు ఇంత చక్కగా వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా చిన్న బాండీ కాబట్టి నాకు గారెల్ని అలా పక్కకి జరుపుకుంటూ, ఒకటి వేగిన తర్వాత ఒకటి తీసేసుకుంటూ, మళ్ళీ వేసుకుంటూ ఆ విధంగా చేస్తున్నాననమాట. చూడండి ఎలా వచ్చాయో. అది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, అలాగే ఫ్రెండ్స్‌కి కూడా. ఓకేనా? వీటిని చక్కగా నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుంది. గారె అంటే గనక మ్యాక్సిమం నాన్ వెజ్‌లోనికే తింటారు. ఫెస్టివల్స్ టైంలో అయితే నాన్ వెజ్‌లోకి తింటారు. మామూలుగా అంటే ఇంకా చట్నీతో తింటారు. ఏ చట్నీలోకైనా బాగానే ఉంటుందిలెండి. గారెలు ఒక్కొక్కటిగా ఆ విధంగా అయితే వేసేసుకోవడం అయింది. చూడండి ఇప్పుడు నేను పిండి ఏ విధంగా తీసుకున్నాను, నూనెలోకి ఏ విధంగా వేసాను అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చెయ్యిని అలా తడుపుకున్నాను. కావాల్సినంత సైజులో పిండి ముద్దనైతే తీసుకున్నాను. తీసుకుని ఏమాత్రం పలచగా చేయలేదు. హోల్ పెట్టేసి అలా నూనెలో అయితే వేసేసాను. మీకు అర్థం కావడం కోసం చూపించాను. సో, మన టేస్టీ, క్రిస్పీ, సాఫ్ట్ గారెలైతే రెడీ అయిపోయాయనమాట. చిట్టి గారెలు, అలాగే మినప గారెలు లేదా వడ అని కూడా అనవచ్చు. సో, అదనమాట వీడియో అయితే. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక చెప్పాను కదా! లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.